మేకింగ్ స్క్రూ బుష్. నేను ఇలా డయాగ్రామ్ అయితే గీసేసుకున్నాను. 4 mm హోల్, 4.9 హోల్ ఫ్రంట్లో, ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ డై స్క్రూ బుష్, ఈ రీమర్ ఒకటి, డ్రిల్ బిట్ ఒకటి, తయారు చేసిన స్క్రూ బుష్. ఈ ఇంజెక్షన్ మోల్డింగ్ కోసం ఈ రన్నర్ టేపర్గా రావాలి. డ్రిల్ మిషన్ లేత్ మిషన్ పైన హోల్డ్ చేసేసుకున్నాను నీట్గా. దీని తర్వాత హోల్ అనేది ఎగ్జాక్ట్గా 4 mm డ్రిల్ బిట్తో వేసేసుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను. రీమర్ కోసం అనేది 4 mm వేసుకోవాలి. డ్రిల్ అనేది స్ట్రేట్గానే పడుతుంది కాబట్టి దాని తర్వాత రీమర్ తిప్పేసుకునేది ఉంటుంది. రీమర్ తోటి, టాప్ హ్యాండిల్ తోటి నేను తిప్పేసుకుంటున్నాను వాయిస్లో పెట్టి. డెత్ పైన కూడా తిప్పచ్చు కానీ అక్కడ ప్లేస్ లేక ఇలా చేస్తున్నాను. రీమర్ అనేది కొద్దిగా మెల్లమెల్లగా తిప్పేశాను. రీమర్ అనేది స్క్రూ బుష్లో ఇలా పర్ఫెక్ట్గా పోయింది. మీకు చూపించడానికి ఇలా పెట్టుకున్నాను. 4.9 mm, 4 mm ఫ్రంట్లో, హోల్ సైజ్ వచ్చేసి 4 mm, 4.9 ఇలా ఉంటుంది. ఈ రన్నర్ అనేది ఇలా రావాలి. ఇది కొద్దిగా డ్యామేజ్లో ఉంది. ఇది మాత్రం ఇలా కొత్త తయారు చేశాను. ఇందులో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీని ఇన్నర్ వచ్చేసి ఫ్రంట్లో 4.9 mm ఉంటుంది. ఆల్మోస్ట్ 5 mm దాకా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 4 mm ఉంటుంది. ఇది టేపర్ రీమర్. స్ట్రేట్గా ఉండదు, టేపర్గా ఉంటుంది. ఈ డై కోసం నేను తయారు చేశాను.